హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు విమోక్షి ఛానల్. ఒకే పిండితో ఒకేసారి 4 రకాల ఇడ్లీ ఎలా వేయాలో చూసేద్దాం. వచ్చేయండి. ఇప్పుడు దీనికోసం నేను 2 కప్పుల మినపప్పు తీసుకున్నాను. నేను పొట్టున్న మినపప్పే వాడతానండి, పిల్లలకి హెల్త్కి ఇదే మంచిదని చెప్పి. ఈ 2 కప్పుల మినపప్పుని శుభ్రంగా కడిగేసి మినిమం 8 hours అన్నా నానబెట్టండి. ఇది నానిన తర్వాత తీసి దీన్ని శుభ్రంగా పొట్టంతా పోయేటట్టు కడుక్కోండి. మా హస్బెండ్ పొట్టు మొత్తం పోతే ఊరుకోడండి, కొంచెమన్నా అక్కడక్కడ ఉండమంటాడు, అదే హెల్త్కి మంచిది అంటాడు. సో నేను దీన్ని ఇప్పుడు గ్రైండర్ వేసేసుకున్నాను. ఇంకో పక్కన ఒక దాంట్లో 4 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసి నానబెట్టుకున్నానండి. 2 కప్పులు వేసాను కదా మినపప్పు, సో 4 కప్పులు ఇడ్లీ రవ్వ వేసుకున్నాను నేను. దీన్ని గట్టిగా పిండేసి ఈ పిండిలో కలిపేసి మిక్స్ చేసి నైట్ అంతా నానబెట్టేసుకోండి. తెల్లారిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. పిండి నాని ఒదిగిస్తుందండి నైట్ నానితే మనకి. దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకుని దాంట్లో 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. ఇడ్లీ ప్లేట్స్ ఉన్నాయి కదండి, వీటికి ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేస్తే మనకి ఏంటంటే తీసేటప్పుడు త్వరగా వస్తుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ ప్లెయిన్ ఇడ్లీ వేసాను. ఇదే పిండిని కొంచెం బౌల్లో తీసి పక్కన పెట్టి 1 క్యారెట్ తురుముకొని ఆయిల్ అప్లై చేసి ప్లేట్లో వేసుకోండి. క్యారెట్ ఇడ్లీ రెడీ. నెక్స్ట్ వచ్చేసి అదే పిండిని ప్లేట్కి కొంచెం ముందు గీ రాసుకోండి. వాటిల్లో ప్లెయిన్ ఇడ్లీకి సంబంధించిన బ్యాటర్, క్యారెట్ ఇడ్లీకి సంబంధించిన బ్యాటర్ 2 వేసుకోండి. పైన జస్ట్ గీ అనేది అప్లై చేయండి 2 ఇడ్లీకి. అంతే, క్యారెట్ గీ ఇడ్లీ రెడీ, అలాగే గీ ఇడ్లీ కూడా రెడీ. సో ఈ ప్లేట్స్ తీసుకెళ్ళిపోయి ఇడ్లీ పాత్రలో పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 minutes ఉడకనివ్వండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇడ్లీ. నేను మీకు ఒక్కొక్క ఇడ్లీ చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. ఫస్ట్ క్యారెట్ గీ ఇడ్లీ అండి ఇది. చూడండి ఫ్రెండ్స్ ఎంత స్మూత్గా ఉన్నాయో, ఎంత పఫీగా ఉన్నాయో. మనకి చాలా బాగుంది కదా క్యారెట్ ఇడ్లీ. ఇప్పుడు గీ ఇడ్లీ చూడండి, సేమ్ ఇది కూడా పఫీగా చాలా స్మూత్గా వచ్చిందండి. చూడండి, తుంచి చూపిస్తున్నాను మీకోసం. అది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అలాగే ఉబ్బిని కూడా చూడండి ఇడ్లీ అనేది. ఇది క్యారెట్ ఇడ్లీ నార్మల్, దీంట్లో గీ యాడ్ చేయలేదు. ఇది కూడా చక్కగా భలే వచ్చింది చూడండి పఫీగా. అలాగే ఇది ప్లెయిన్ ఇడ్లీ, నార్మల్గా ఏమీ యాడ్ చేయకుండా ప్లెయిన్ ఇడ్లీ. ఈ ఇడ్లీస్లో పల్లీ చట్నీ వేసుకుని తింటే ఉంటుంది, ఎందుకులేండి సూపర్గా ఉంటుంది. పల్లీ చట్నీ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, లింక్ చూసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, 4 రకాల ఇడ్లీ రెడీ అయిపోయింది. ప్లెయిన్ ఇడ్లీ కన్నా ఈ క్యారెట్ గీ ఇడ్లీ బేబీస్కి చాలా బెస్ట్ అండి. వెయిట్ గెయిన్ అవుతారు, అలాగే వాళ్ళ బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది. సో మీరు నార్మల్ ప్లెయిన్ ఇడ్లీ అవాయిడ్ చేసి క్యారెట్ ఇడ్లీ పెడితే పిల్లలకి చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా హెల్తీగా ఉంటారు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విమోక్షి.